హాయ్ అండి, నేను ఈరోజు మీకు ఆంధ్ర స్పెషల్ స్వీట్ పాల తాలికలు అయితే చేసి చూపించబోతున్నాను. చెప్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇక ఆలస్యం చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకోవాలి. రేపు మనం చేయాలి అనుకున్నట్లయితే ఈ రోజు నైటే మనము ఆ బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఆ బియ్యాన్ని జల్లడించుకొని మిక్సీ పట్టుకొని బియ్య పిండిని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 1 లీటర్ వాటర్ వేసుకోవాలి. వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి బెల్లాన్ని వేసుకొని కలుపుకోవాలి. మనకి 2 గ్లాసుల బియ్యానికి 1 కేజీ బెల్లం అయితే పడుతుందండి. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం మెల్ట్ అయిపోవాలి. ఈ లోపల మనము పిండిని కలుపుకుందాము. ఈ మరుగుతున్న వాటర్ని 1 గ్లాస్ తీసి పక్కన పెట్టుకోండి. చూడండి, పిండి అయితే ఇలా మెత్తగా రావాలి. చూడండి ఎంత మెత్తగా వచ్చిందో కదా పిండి. ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనము కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పిండిని అయితే కలుపుకుందాము. చూడండి, ఇలా వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. పిండిని మనము ఎంత బాగా కలిపితే మనకి పాల తాలికలు అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ప్రాసెస్ అంతా ఇందులోనే ఉందండి. ఇలా మనము మంచిగా కలుపుకోవాలి. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెసేనండి, కానీ మనం నోటికి రుచి చూపించాలంటే చేతికి పని పెట్టాల్సిందే కదా. సో మనకి తప్పదు. చూడండి, ఇలా మంచిగా కలుపుకోవాలి. ఈ పిండిని కలిపేసరికి మనకి చేతులు కూడా నొప్పి వస్తాయండి. చూడండి, ఇలా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కొంచెం పిండిని తీసుకొని పాల తాలికలు పర్ఫెక్ట్గా వస్తున్నాయో లేదో చూద్దాము. చూడండి, ఇలా రావాలన్నమాట. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదండి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో, ఎంత బాగా వస్తున్నాయోనండి. ఇప్పుడు బెల్లం కూడా మెల్ట్ అయిపోయింది మొత్తము. ఇప్పుడు మనము ఒక చిప్ప కొబ్బరిని అయితే తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఆ కొబ్బరి ముక్కల్ని మనము వేసుకొని కలుపుకుందాం. ఒకసారి కలుపుకుందాము. నేను ఒక గుప్పెడు సగ్గుబియ్యం కూడా తీసుకున్నానండి. ఇది ఆప్షనల్, మీ ఇంట్లో ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఈ సగ్గుబియ్యం ఎందుకంటే మనము తినేటప్పుడు మనకి పంటి కింద పడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఎసరైతే వచ్చింది కదా. ఇప్పుడు మనము పాల తాలికల్ని రెడీ చేసుకొని ఒక్కటిగా మనము వేసుకోవాలి. చూడండి, ఇలా చేత్తో కూడా చేసుకొని వేసుకోవచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో కదా. మనకి పూర్వకాలంలో మన అమ్మమ్మలు నాయనమ్మలు మనకి రోకళ్ళతో ముక్కలతో చేసి పెట్టేవాళ్ళు, కానీ మనకు అలా చేయటం రాదు. అలానే ఈ సిటీలో మనకి అలాంటివి ఏమి ఇక్కడ దొరకవు. సో మనం ఇన్స్టెంట్గా చేత్తో ఇలా చేసుకొని కూడా మనం తినొచ్చు. చూడండి, చేత్తో చేస్తున్నా కానీ ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. దీనికి కూడా ఎక్స్పీరియన్స్ కావాలండోయ్. ఇప్పుడు మనము గీని యాడ్ చేసుకుందాము. ఈ గీ ఎందుకంటే మనకి పాల తాలికలు అనేవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి, పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గీ లేకపోతే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి కొంచెం. ఇలా మనము ఒక్కటిగా చేసుకొని వేసుకోవాలి. లాస్ట్లో మనము కొంచెం పిండిని అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా తీసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. మంచిగా పల్చగా కలుపుకోవాలండి, లైక్ దోశ బ్యాటర్ లాగా. ఇలా మంచిగా పల్చగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము ఈ ఎసరులోకి వేస్తూ కలుపుతూ ఉండాలి, లేకపోతే లుండలు చుట్టుకుంటాయి. ఇది ఎందుకోసం అంటేనండి మనకి థిక్నెస్గా వస్తాయన్నమాట పాల తాలికలు అనేవి. తినడానికి చాలా బాగుంటుంది. చూడండి, ఇలా వేస్తూ కలుపుతూ ఉండాలి.
చూడండి ఎంత మంచిగా వచ్చాయో కదా, చూడడానికి చాలా బాగుంది. ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనము లాస్ట్లో 2 యాలక్కాయలు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. కాసేపు ఆగి చల్లారిన తర్వాత కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే మనం పాలను యాడ్ చేసినట్లయితే పాలు అనేవి విరిగిపోయి పాల తాలికలు పర్ఫెక్ట్గా రావండి, టేస్ట్గా కూడా ఉండవు. కాసేపు ఆగి చల్లారిన తర్వాత అప్పుడు మనము పాలను యాడ్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చాయో కదా. మనకి 1 లీటర్ టు 1.5 లీటర్ పాలు అయితే పడతాయండి. మనం పాలు ఎంత ఎక్కువ వేసుకుంటే మనకి రుచి అనేది అంత బాగుంటుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. ఇంతేనండి. లాస్ట్లో మనము గార్నిష్ కోసం గీలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ని గార్నిష్గా చేసుకుంటే టేస్టీగా పాల తాలికలు అయితే రెడీ అయిపోయినట్లే. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఎమ్మీగా పాల తాలికలు రెడీ అయిపోయాయి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.